ఎమోషన్ చాలా ఎక్కువగా ఉండేటటువంటి స్థితి యవ్వనం. ఆ వయస్సులో ఉన్నటువంటి బిడ్డలు మీ అందరూ, మీకు ఇవాళ మీరు బాగవ్వడానికి, ఎడ్యుకేషన్ యొక్క వాల్యూ మీరు పరిపూర్ణంగా పొందడానికి కేవలంగా మీరు బాగా చదువుకోండి, మీరు బాగా పరీక్షలు రాయండి, మీరు నీతిమంతులుగా బతకండి, మీరు లంచాలు పుచ్చుకోకండి, ఇలాంటి స్టీరియో నీతి చెప్పడానికి నేను ప్రిపేర్డ్గా లేను. నేను చెప్పవలసి వస్తే నేను యాక్చువల్ ప్రాబ్లం ఎక్కడుందో దాంట్లోంచి మీరు ఎలా పైకి రావాలో నేను మీకు ఒక ఆత్మబంధువుగా ఒక సలహా మాత్రమే చెప్తాను. మీరు సెల్ఫ్ రెస్ట్రెయింట్ బాగా డెవలప్ చేసుకోండి. మీరు సెల్ఫ్ రెస్ట్రెయింట్ డెవలప్ చేసుకోకుండా ఎంతమంది శత్రువులు మీ చుట్టూ ఉన్నారు అన్న కోణాన్ని మీరు పరిశీలనం చేసుకోకపోతే జీవితంలో ఒక్కసారి బోర్లా పడిపోయిన తర్వాత మాత్రం ఇప్పుడున్నంత తేలిగ్గా రోజులు ఉండవన్న విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి.